తిరుమల శ్రీవారిని శనివారం తెలంగాణ మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయన్ను సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. కోరికల్లో ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, రెండు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా రాజకీయాలు కాదు, కేవలం భక్తికి సంబంధించినటువంటి మీరు కుడివైపున చూస్తే ఉత్తరానికి హాతీరాం బావాజీ కనబడుతున్నారు. ఆ హాతీరాం బావాజీ ఇప్పటికీ చాలామందికి అతని అసలు పేరు కానీ అసలు ఏ జాతి కానీ కొంత అనుమానంలో ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్లకు ఒక వినతితో పాటు ప్రభుత్వానికి కూడా విన్నపం చేస్తూ ఉన్నారు. ఏడుకొండల వారికి బాలాజీగా నామకరణం చేసినటువంటి వ్యక్తి, పరమభక్తుడు, ప్రధాన పూజారి. ఇప్పటికి కూడా ఆయన మఠం నుంచి హారతి వచ్చినాక ఈడ ఉదయం పూజలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలుసు. కానీ ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ దేశంలో ఉన్న 12 కోట్ల బంజారాల పూర్వీకుల మా ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ హాతీరాం బావాజీ. ఆ హాతీరాం బావాజీకి ఆ మఠం ఎట్లా ఉందో ఒకసారి నేను వెంకటేశ్వర స్వామినే, అయ్యా నీకు ఇన్ని రకాలుగా పూజలు అందించి నీకు సేవలు చేసినటువంటి ఒక బంజారా బిడ్డ, అతని అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్, అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్. అందుకోసమే హాతీరాం అనేటువంటి పేరు వచ్చింది అతనికి. హాతీ అంటే ఆయన ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనకు పెట్టినటువంటి శిక్షను ఆయనే తీసుకొని కనుకనే అతనికి హాతీరాం పేరు వచ్చింది. కానీ అతనికి అసలు పేరు బాదావత్ హాతీరాం బావాజీ. మరి అతని మఠం ఏమవుతుంది? 12 కోట్ల మంది దేశ విదేశాల నుంచి ఇప్పటికీ బంజారాలే మేము అక్కడ ఆరాధిస్తున్నాం. అది మా హక్కు, ఎందుకంటే మేము మొదటి నుంచి మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మాట. మీకు ఒక నిండు నిజం చెప్పాలి, ఇది నేను ఆ జాతి వారసునిగా, హాతీరాం వారసునిగా నేను క్లెయిమ్ చేయడం లేదు. మొన్ననే అక్టోబర్లో ఈ దేశ ప్రధానమంత్రి అంతరిస్తున్నటువంటి బంజారాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి నగారా పేరుతో మహారాష్ట్రలో ఒక నగారా భవనాన్ని ప్రారంభించి అక్కడనే చెప్పాడు, హాతీరాం బావా సేవాలాల్ ఔన్నత్యాన్ని ఎవరు మర్చిపోగలరు? బంజారాలు ఈ దేశం చేసిన సేవలను ఎవరైనా కాదంటారా? మరి అంత గొప్ప మహనీయులు ప్రధానమంత్రి సాక్షిగా నిలిచారు హాతీరాం బావాజీ బంజారా అని. పోతే పోయినటువంటి ఐవి సుబ్బారావు, ఇక్కడ ఉండేటువంటి జానారెడ్డి, రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఆ ట్రస్ట్కి బంజారాలనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయండి. గతంలో కూడా మఠం చైర్మన్ పేరుతోటి లచ్చిరాం నాయక్ని నియమించినటువంటి చరిత్ర ఉంది. వారు ఇక్కడనే మొన్న స్వర్గస్థులైన సంగతి కూడా నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కనుక చివరిగా అయ్యా స్వామి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు వెంటనే పెండింగ్లో ఉండేటువంటి ఆ చైర్మన్, ఆ బోర్డును ఉద్ధరించండి. ఆ మాంతులేంటో మరి అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కావచ్చు, వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారేమో. కానీ హాతీరాం బావ ఒక బంజారా బిడ్డగా, వారి వారసులంగా మేము దాన్ని కొనసాగించాలి. మేము ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేము, మాకు ఏ పదవులు వద్దు సార్. ఆయనను పూజించుకుంటే అవకాశం ఇవ్వండి. అక్కడికి వస్తే ఏముందో చూడండి, ఏ స్థాయిలో ఉందో చూడండి. అక్కడికి పోతే బాధ అనిపిస్తుంది. మీకు భక్తులైనటువంటి పరమభక్తుడైనటువంటి హాతీరాం బావాజీని మఠం ఆ విధంగా ఉండడం మంచిగా లేదన్న ఉద్దేశం తప్ప నాకు వేరే ఏం లేదు. కనుక దాన్ని పునరుద్ధరించాలి. హాతీరాం బావాజీ ధర్మవ్యాప్తి చైర్మన్గా